గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడకూడని వర్బ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకుందాం. అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడకూడదు. లైక్ సీ, హియర్, స్మెల్, నోటీస్, రికగ్నైజ్, అపియర్, లుక్, సీమ్ ఇలాంటి వర్బ్స్ ఉన్నాయన్నమాట. ఈ వర్బ్స్ అనేవి ప్రెజెంట్ కంటిన్యూస్లో ఐఎన్జీ యాడ్ చేసి లైక్ సీ ప్లస్ ఐఎన్జీ సీయింగ్, నో సీయింగ్, ఓన్లీ సీ అంతే. ఐఎన్జీ V1 ప్లస్ ఐఎన్జీ కంటిన్యూస్లో వాడకూడదు. అవేంటో చూద్దాం ఈరోజు మనం. అవి ఏంటి అంటే మనకి మొత్తం పర్సెప్షన్, అపియరెన్స్, ఎమోషన్, థింకింగ్ మొత్తం 4 ఉన్నాయన్నమాట. 4 టైప్స్. పర్సెప్షన్, వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్, వర్బ్స్ ఆఫ్ అపియరెన్స్, వర్బ్స్ ఆఫ్ ఎమోషన్ అండ్ వర్బ్స్ ఆఫ్ థింకింగ్. ఈ 4 టైప్స్ ఆఫ్ వర్బ్స్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనము యూజ్ చేయమన్నమాట. సో పర్సెప్షన్లో వచ్చేసి మనకి ఏమున్నాయంటే సీ, హియర్, స్మెల్, నోటీస్, రికగ్నైజ్. సీ అంటే చూడడం, హియర్ అంటే వినడం, స్మెల్ అంటే వాసన చూడడం, నోటీస్ అంటే ఏదైనా విషయాన్ని అబ్జర్వ్ చేయడం, రికగ్నైజ్ అంటే ఏదైనా విషయాన్ని గుర్తుపట్టడం, రికగ్నైజ్ చేయడం అన్నమాట. ఈ విధంగా దీన్ని సీయింగ్, నాట్ సీయింగ్, ఓన్లీ సీ. హియరింగ్, నో హియరింగ్, ఓన్లీ హియర్. స్మెల్లింగ్, నో స్మెల్లింగ్, ఓన్లీ స్మెల్. నోటీస్, నోటీసింగ్ అనొచ్చా, నోటీసింగ్ అనకూడదు అనమాట. రికగ్నైజింగ్, రికగ్నైజింగ్ అని కూడా అనకూడదు. సీయింగ్ అనకూడదు, హియరింగ్ అనకూడదు, స్మెల్లింగ్ అనకూడదు, నోటీసింగ్ అనకూడదు, రికగ్నైజింగ్ అనకూడదు. అంటే ఐఎన్జీ అనే వర్డ్ ఈ వర్డ్స్కి యాడ్ చేయకూడదు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఈ వర్డ్స్ని, ఈ పదాలని వాడకూడదు. నెక్స్ట్ వచ్చేసి వర్బ్స్ ఆఫ్ అపియరెన్స్. అపియరెన్స్లో ఉన్నాయి చూద్దాము. అపియరెన్స్లో ఏమున్నాయంటే అపియర్, లుక్, సీమ్ ఈ పదాలను కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అపియరింగ్, లుకింగ్, సీమింగ్ అని మనము యూజ్ చేయలేము, అలా వాడకూడదు అనమాట. సో ఓన్లీ అపియర్, లుక్, సీమ్ సింపుల్ ప్రజెంట్లో వాడచ్చు, కానీ ప్రజెంట్ కంటిన్యూస్లో అపియరింగ్, లుకింగ్, సీమింగ్ అని వాడకూడదు. సో ఇవి అపియరెన్స్కి సంబంధించిన 3 పదాలు. నెక్స్ట్ ఎమోషన్. ఎమోషన్కి సంబంధించి కూడా ఉన్నాయి. అవేంటంటే వాంట్ కావాలి, విష్ విష్ చేయడం, డిజైర్ కోరిక, ఫీల్ అ ఫీలింగ్, లవ్ ప్రేమ, హేట్ హేటింగ్, హోప్ ఆశ, రిఫ్యూజ్ వద్దని చెప్పడం. ఈ విధంగా ఈ పదాలని కూడా మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయడానికి ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాంటింగ్, విషింగ్, డిజైరింగ్, ఫీలింగ్, లవింగ్, హేటింగ్, హోపింగ్, రిఫ్యూజింగ్ అని మనము యూజ్ చేయలేము. సో ఓకేనా, ఇవి వర్డ్స్ ఆఫ్ ఎమోషన్స్. వర్డ్స్ ఆఫ్ ఎమోషన్స్లో వాంట్, విష్, డిజైర్, ఫీల్, లవ్, హేట్, హోప్, రిఫ్యూజ్ మొత్తం 1 2 3 4 5 6 7 8 వర్డ్స్ ఇక్కడ మనం తీసుకున్నాం అనమాట. ఈ మనం తీసుకున్న 8 వర్డ్స్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయలేము, అలాగే యూజ్ చేయకూడదు అనమాట. ఎలాగా అంటే చెప్పుకున్నాం కదా, వాంటింగ్ అనకూడదు, విషింగ్ అనకూడదు, డిజైరింగ్, ఫీలింగ్, లవ్వింగ్, హేటింగ్, హోప్, హోపింగ్, రిఫ్యూజింగ్ అని యూజ్ చేయకూడదు అనమాట ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో. ఇవి వర్డ్స్ ఆఫ్ ఎమోషన్స్ లేదంటే వర్బ్స్ ఆఫ్ ఎమోషన్స్. నెక్స్ట్ వచ్చేసి థింకింగ్. వర్డ్స్ ఆఫ్ థింకింగ్ లేదంటే వర్బ్స్ ఆఫ్ థింకింగ్. థింకింగ్కి సంబంధించి కూడా కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలని కూడా మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయలేము, వాడకూడదు. అవేంటి? థింక్, కన్సిడర్, రిమెంబర్, ఫర్గెట్, నో, అండర్స్టాండ్. థింక్కి ఐఎన్జీ యాడ్ చేసి థింకింగ్, కన్సిడరింగ్, రిమెంబరింగ్, ఫర్గెట్టింగ్, నోయింగ్, అండర్స్టాండింగ్ అని చెప్పకూడదు. థింకింగ్ అని అనకూడదు, కన్సిడరింగ్ అని అనకూడదు, రిమెంబరింగ్ అనకూడదు, ఫర్గెట్టింగ్ అనకూడదు, నోయింగ్ అనకూడదు, అండర్స్టాండింగ్ అని అనకూడదు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఐఎన్జీ ఫార్మ్స్ యాడ్ చేసి యూజ్ చేయలేము. మరి ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న మొత్తం 4 ఉన్నాయి కదా, 4 టైప్స్. వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్, వర్బ్స్ ఆఫ్ అపియరెన్స్, వర్బ్స్ ఆఫ్ ఎమోషన్, వర్బ్స్ ఆఫ్ థింకింగ్. ఈ 4 టైప్స్లో ఉన్న వర్బ్స్ అన్నీ కూడా మనము సింపుల్ ప్రజెంట్లో వాడచ్చు, కానీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు. ఒకసారి వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్, వర్బ్స్ ఆఫ్ అపియరెన్స్, వర్బ్స్ ఆఫ్ ఎమోషన్, వర్బ్స్ ఆఫ్ థింకింగ్. పర్సెప్షన్ అంటే చూడడం, అపియరెన్స్ అంటే కనపడడం, ఎమోషన్స్ అంటే మనకున్న ఫీలింగ్స్ అన్నమాట, మన ఎమోషన్స్, హావభావాలు. థింకింగ్ అంటే ఆలోచించడం. ఈ చూడడం కానీ, కనపడడం కానీ హావభావాలు, అలాగే థింకింగ్ ఆలోచన విధానంలో వచ్చే పదాలు. ఈ యొక్క పదాలు ఏవైతే ఇచ్చామో ఇక్కడ మనం చూసామో ఈ పదాలని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయకూడదు. వీటిని సింపుల్ ప్రజెంట్లో యూజ్ చేయొచ్చు అనమాట. ఐ సీ సంబడి ఈజ్ స్టాండింగ్ దేర్. ఐ హియర్ ద స్మెల్, ఐ హియర్ ద వాయిస్. ఐ స్మెల్ ద ఫుడ్.
ఐ నోటీస్ సంబడి ఈజ్ గోయింగ్ అవుట్ అండ్ ఐ రికగ్నైజ్ ఐ క్యాన్ రికగ్నైజ్ దిస్ పిక్చర్ ఆర్ ఐ కెన్ రికగ్నైజ్ దిస్ పర్సన్. ఈ విధంగా సింపుల్ ప్రజెంట్లో మనం యూజ్ చేయొచ్చు, కానీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మాత్రమే మనము యూజ్ చేయలేము. దీనికి కంటిన్యూవేషన్ మరొక వీడియో చేస్తాను. ఆ వీడియోలో సింపుల్ ప్రజెంట్లో ఎలా వాడాలని చెప్పేసి విత్ ఎగ్జాంపుల్స్ మొత్తం పెడతాం అనమాట. దాంట్లో మనం చూడొచ్చు అనమాట. సో ప్రజెంట్ అయితే ఇంత మాత్రం గుర్తుంచుకోండి. పర్సెప్షన్, వర్డ్స్ ఆఫ్ పర్సెప్షన్, వర్డ్స్ ఆఫ్ అపియరెన్స్, వర్డ్స్ ఆఫ్ ఎమోషన్స్, వర్డ్స్ ఆఫ్ థింకింగ్, దీంట్లో వచ్చిన ఈ వెబ్స్ అనేవి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయలేమని మాత్రం గుర్తుంచుకోండి. ఆ వర్డ్స్ కూడా గుర్తుంచుకోవాలి. సింపుల్ ప్రజెంట్లో యూజ్ చేయొచ్చు.